నమస్కారం అండి. అందరూ బాగున్నారా? మహాభారతం మొదటి ఎపిసోడ్ సంతన మహారాజు గంగాదేవి యొక్క వివాహం. హస్తినాపురానికి రాజు సంతన మహారాజు. ఆయన ఒకరోజు వేటకు వెళ్తున్నప్పుడు మానవ రూపంలో ఉన్న గంగాదేవిని చూసి పెళ్లి చేసుకుందామని అడుగుతాడు. అప్పుడు గంగాదేవి ఒక షరతు పెడుతుంది. తాను ఎవరని, ఎక్కడి నుంచి వచ్చిందని ఎప్పుడూ అడగకూడదని చెప్తుంది. తాను ఏమి చేసినా ప్రశ్నించకూడదని చెప్తుంది. దానికి అంగీకరించి సంతన మహారాజు గంగాదేవిని వివాహం చేసుకుంటారు. సంతన మహారాజుకి గంగాదేవికి మొదటి సంతానం కలుగుతుంది. గంగాదేవి ఆ సంతానాన్ని తీసుకుని వెళ్ళి నదిలో కలిపేస్తుంది. అది చూసిన సంతన మహారాజు ఆశ్చర్యపోతాడు. తర్వాత అలాగే పుట్టిన 6 సంతానాన్ని కూడా గంగాదేవి నదిలో కలిపేస్తూ ఉంటుంది. అది చూసి రాజు బాగా విచారిస్తాడు, కానీ ప్రశ్నించలేకపోతాడు. ఎప్పుడైతే 8వ సంతానాన్ని కూడా నదిలో కలిపేయడానికి గంగాదేవి వెళ్తుందో రాజు గంగాదేవిని ఆపి ప్రశ్నిస్తాడు. అప్పుడు గంగాదేవి పెళ్లి రోజు జరిగిన ప్రామిస్ని గుర్తు చేసి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది. అసలు గంగాదేవి ఎందుకు 8 సంతానాన్ని నదిలో కలిపేయాలనుకుంది? అసలు ఆ 8 సంతానం ఎవరు? రేపు తెలుసుకుందామా?